హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ అనమాట. హ్యాండ్ పార్ట్కి వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మనకి చిన్నగా వచ్చిందండి. హ్యాండ్ పార్ట్కి అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ అని సరిపోలేదన్నమాట. చూస్తున్నారు కదా, అటు ఇటు మనకి ఇంత ఫ్యాబ్రిక్ అయితే తక్కువైందనమాట. తక్కువైనా సరే ఇక్కడ మనం సైడ్స్ జాయింట్ చేసినప్పుడు కూడా ఏమవుతుందంటే ఇక్కడ పిగులుకొని రావడం అట్లాంటి కంప్లైంట్స్ అయితే ఎక్కువ వస్తున్నాయన్నమాట. ఈ విధంగా మనం చేసిన జాయింట్ అనేది పిగలకుండా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నానండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ని దీనికి సరిపడా అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చేసి ఇది సిల్క్ క్లాత్ కాబట్టి కుట్టు అనేది మనము దూరంగా పెడితే ఏమవుతుందంటే ఆ కుట్టు అనేది పిగులుకొని వస్తుంది అనమాట. అలా కాకుండా కుట్టు అనేది మనం నార్మల్గా కుట్టే మీద కూడా దగ్గర కుట్టు అనేది పెట్టుకోండి. అదేవిధంగా మనం నార్మల్గా పెట్టే ఖర్చు మీద కూడా ఇక్కడ వచ్చేసి మన ఏలు వెడల్పులో ఖర్చు అనేది పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే ఖర్చు అనేది ఎక్కువ పెడుతున్నాము. అదేవిధంగా స్టిచ్ కూడా మనం దగ్గరగా పెట్టి కుడుతున్నాం కాబట్టి పిగిలి వచ్చే సమస్య అనేది ఉండదన్నమాట. మీరు కూడా ఒకసారి అయితే ఈ విధంగా స్టిచ్ చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి చివరి వైపుని ఈ విధంగా పైపింగ్ అయితే వేస్తున్నాను అనమాట. ఈ విధంగా పైపింగ్ వచ్చేసి నేను స్ట్రైట్ క్లాత్ తీసుకున్నానండి. దీన్ని వచ్చేసి ఒక సైడ్ అయితే ఫోల్డ్ చేసుకుంటాను అనమాట. ఫోల్డ్ చేసుకుట్టిన తర్వాత ఈ విధంగా వచ్చేసి పైపింగ్ థ్రెడ్ అనేది తీసుకొని దీని విధంగా లోపల వైపుని సెట్ చేసుకొని స్టిచ్ అయితే వేస్తున్నానండి. చూస్తున్నారు కదా, సన్నగా అయితే పైపింగ్ అయితే వేస్తున్నాను అనమాట. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్.